అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సూపర్ మామ్ షోలో వచ్చేసి వెనస్డే అంటే యూజువల్ గా నేను స్వీట్స్ చూపిస్తాను, కానీ ఈ రోజు మీ అందరి కోసం మరి సండే దీపావళి కదండి, మరి దీపావళి స్పెషల్ స్వీట్స్ చేస్తాము. అలాగే నేనేం చేశానంటే దీపావళి ఫ్రైడే రోజు మీకు అందరి కోసం ఒక సింపుల్ అయిన స్వీట్ తీసుకొచ్చేసాను. మరి స్వీట్ తో పాటు కాంబినేషన్ హాట్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇవాళ రేపు మనం ఒక సింపుల్ అయిన స్నాక్, ఇది స్నాక్ అన్నా లేదంటే హాట్ ఐటమ్ గా మీరు దీపావళికి సర్వ్ చేసుకోవచ్చు. ఈ డిష్ వచ్చేసి పుదీనా రిబ్బన్ పకోడీ. శనగపిండి వేసుకొని చేయబోతున్నాను. అలాగే మరి మంచి కరకరలాడుతూ రావాలి అంటే కంపల్సరీగా వెన్న వేసుకోవాల్సిందే. వెన్న లేకపోతే మీరు వేడి నూనెనన్నా వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి. కానీ వేడి నూనె వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిలవ పెట్టేస్తే ముక్క వాసనలాగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా అంటే ఒక వారం రోజుల వరకు మీరు వాడుకుంటాము అంటే అప్పుడు మీరు నూనె వేసుకుని చేసుకోవచ్చు. లేదు 15 రోజులు 20 రోజులు మీరు ఈ పకోడాలని అంటే ఈ చెక్కల్ని మీరు నిలవ పెట్టుకోవాలి అంటే కంపల్సరీగా బటర్ వాడుకోండి. అప్పుడే మనకి ముక్క వాసన రాకుండా చక్కగా ఉంటుంది. ఫస్ట్ గా ఇక్కడ నేను బియ్యపిండి వేసేసాను. ఈ బియ్యపిండిలో చెప్పాను కదా ఈరోజు పుదీనా వేసుకుంటున్నాను, ఎక్కువగా పుదీనా. సో ఫస్ట్ గా నేను బియ్యపిండి పక్కన పెట్టేసి పుదీనా గ్రైండ్ చేసుకుంటాను. టేస్ట్ కి తగినంత మీరు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. అలాగే ఒక చిన్న పీస్ అల్లం ముక్క వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే యూజువల్గా అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఫ్రెష్గా అల్లం వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. కట్ చేయగానే అల్లం సువాసన వచ్చేస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా ఎప్పుడైనా కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది. ఇందులో ఆమ్చూర్ పొడి వేస్తున్నాను, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మనకి ఈ రిబ్బన్ పకోడా తినేటప్పుడు మధ్యలో కొద్దిగా పుదీనా ఫ్లేవరు, అలాగే పుల్లగా ఆమ్చూర్ ఫ్లేవర్ తగులుతూ టేస్టీగా ఉంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ ఫస్ట్ నేను ఇందులో కొంచెం వేసుకుంటున్నాను, ఆ తర్వాత పిండిలో అవసరం అనుకుంటే మరి కాస్త వేసుకుందాం. యూజువల్గా దివాళీ అంటే స్వీట్స్, కానీ పిల్లలకి లేదా ఎవరికైనా స్వీటే పెట్టారనుకోండి, స్వీట్ తినగానే హాట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ హాట్ తినగానే స్వీట్ తినాలనిపిస్తుంది. ఒకవేళ స్వీట్ తినగానే హాట్ తినాలనిపిస్తే వెంటనే ఈ సింపుల్ అయిన హాట్ చేసేసేయండి. ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసుకుని, ఎక్కువగా పుదీనా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను వాటర్ ఎందుకు వేస్తున్నానంటే మనం ఎలాగో పిండి కలుపుకోవటానికి వాటర్ కావాలి కాబట్టి ఇదే మిక్చర్ని మనం డైరెక్ట్గా అందులో వేసేసుకుని పిండితో పాటు మిక్స్ చేయొచ్చు. మొత్తం పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి మధ్యలో ముక్కలు రాకూడదు. ఎందుకంటే మనం గిద్దెలో వేసుకుని ఒత్తుతాం కాబట్టి. మన పుదీనా మిక్చర్ చూడండి, మంచిగా మెత్తగా అయిపోయింది మిక్చర్. ఇలా మెత్తటి పేస్ట్ కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేయండి, మధ్యలో అస్సలు పీసెస్ ఉండనివ్వకండి. మరి ఈ పేస్ట్ ని మనం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ గానే పేస్ట్ వేయకూడదు, ఎందుకంటే మనం ఇందులో బటర్ వేసుకోవాలి. మంచిగా కరకరలాడుతూ మీ పకోడీ రావాలి అంటే అయితే ఇందులో నేను ఒక 1.5 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. 1/2 కప్పు శనగపిండి అన్న వేసుకోవచ్చు, పుట్నాల పప్పు వేసుకోవచ్చు, మినపప్పు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదంటే నానబెట్టిన మినపప్పు కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఫస్ట్ గా నేను ఈ బియ్యపిండిలో శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే నేను సాల్ట్ ఆల్రెడీ అక్కడ వేసాను, కానీ ఇంకొంచెం సాల్ట్ ఇక్కడ వేసుకుంటున్నాను. ఫస్ట్ వాయ ఒకటి వేసిన తర్వాత మీరు సాల్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే టూ మచ్ సాల్ట్ ఉంటే మనము తినలేము. బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను బటర్ వేసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకుంటే మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు క్రంబుల్ అయ్యేంత వరకు ఈ బటర్ని బాగా పిండికి పట్టించేద్దాం. యూజువల్గా పిండి వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ పిండి వంటలు అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు మనం ఇందులో ఈ పేస్ట్ వేసుకుందాం. అలాగే ఈ రోజు నేను పుదీనా వేస్తున్నాను, మీరు కావాలంటే ఇందులో పాలకూర వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు ఫ్లేవర్ కలిగిన మీరు పకోడాలు చేసుకోవచ్చు, చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఇందులో వేసేద్దాం. చూసుకుని వేసుకోండి, మరీ ఎక్కువగా పల్చగా ఉంటే జాగ్రత్తగా వేసుకోండి. సో ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇదే దాంట్లో గ్రైండర్లో నేను కొంచెం వాటర్ వేసుకుని గ్రైండర్ని వాష్ చేసినట్టు కూడా అయిపోతుంది.
యూజువల్లీ మీ దగ్గర ఆ చెక్క పకోడీ స్టాండ్ ఉందనుకోండి, కొంచెం గట్టిగా తడుపుకోవచ్చు. కానీ ఇలాంటి ప్రెస్ దాంట్లో మనము ఒత్తుకోవటానికి వేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా కలిపి పెట్టుకుంటే మనకి హార్డ్గా ఉంటుంది, చేయి నొప్పి పెడుతుంది. కొంచెం సాఫ్ట్గా తడుపుకోండి, ఈజీగా నూనెలోకి దిగిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఆయిల్ కూడా ఆన్ చేసేస్తాను. మనం ఇది మిక్స్ చేసే లోపల ఆయిల్ వేడెక్కిపోతుంది. మరి కొంచెం కొంచెంగా నేను వాటర్ వేసేసుకుని ఇప్పుడు చూడండి ఇలా గట్టిగా తడిపేసుకున్నాను. మనం ఈ గిద్దెలోకి వేసేసుకుని ఒత్తేసుకోవటమే. నూనె వేడెక్కిన తర్వాత ఒత్తుకుందాం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో అమ్మ రెగ్యులర్గా ఎప్పుడు చేసే చెక్కలే చేసేవాళ్ళు. కానీ ఇలా ఫ్లేవర్స్ చేస్తే ఏంటంటే పిల్లలు ఇవి తినటానికి ఎక్కువగా ఇష్టపడతారు కదా, అలాంటప్పుడు వాళ్ళు పుదీనా తినరు, పాలకూర తినరు డైరెక్ట్గా ఇస్తే. సో వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే మీరు పాలకూరని బాయిల్ చేసేసి మీరు గ్రైండ్ చేసేసి ఇలాంటి స్నాక్స్లలో వాడుకోవచ్చు. లేదు పుదీనా ఫ్లేవర్ కావాలంటే పుదీనాని ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకుని ఇలా ఎలాగో మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పుదీనా పచ్చివాసన లేకుండా చక్కగా వస్తుంది, ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం. అదే పాలకూర అనుకోండి, కొంచెం మీరు నీళ్ళల్లో కానివ్వండి లేదా డైరెక్ట్గా గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. మీకు మరీ పచ్చిగా ఉంది అని అనిపిస్తే, అంటే పచ్చి వాసన వస్తుంది అనిపిస్తే కొంచెం మీరు తోటకూర కానీ పాలకూర కానీ మెంతికూర కానీ కాస్త సాల్ట్ వాటర్లో ఒక్క 2 minutes వరకు బాయిల్ చేసి నీళ్లు తీసేసి ఆ తర్వాత గ్రైండ్ చేసి వాడుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇది ఇందులో పెట్టేశాను చూడండి, ఇలా గట్టిగా ఉండాలి, అప్పుడే బాగా వస్తాయి. ఇప్పుడు మనం మన మింట్ చెక్క పకోడీ వేసుకోవటానికి రెడీ. యా చూడండి రిబ్బన్ లాగా చక్కగా పడుతుంది కదా. కొంచెం గట్టిగా తడుపుకున్నాను. కొంచెం గట్టిగా తడుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఆయిల్ లాగకుండా ఉంటుంది, కానీ కొంచెం హ్యాండ్స్ పెయిన్ వస్తుంది. కావాలంటే కొద్దిగా పల్చగా చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి మనం కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. మంచి గ్రీన్ కలర్. ఇంకొంచెం వేయండి, మింట్ బాగుంటుంది. నా దగ్గర కొద్దిగా ఉంది, సో నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, కానీ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా కూడా వేస్తే కూడా ఇంకా బాగా వస్తుంది. సో ఇది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేద్దాం. మరి టేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కావాలంటే సాల్ట్, లేదా ఇంకొంచెం మింట్ ఫ్లేవర్ కావాలంటే ఇంకొంచెం మింట్ ఫ్లేవర్ మీరు గ్రైండ్ చేసేసి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. వేసేసి మిక్స్ చేయండి. ఇంకా కారం కావాలి అని అంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోండి. పులుపు కావాలి అంటే ఇంకొంచెం ఆమ్చూర్ పొడి వేసుకోండి, సరిపోతుంది. ఇలాగే ఇచ్చారనుకోండి సూపర్. పక్కన స్వీట్ ఇవ్వండి, ఆ తర్వాత ఇది ఇచ్చేసేయండి. దీపావళి హ్యాపీగా జరిగిపోతుంది. మరి చూడండి కలర్ వచ్చేసాయి, ఎక్కువగా ఆయిల్ కూడా పట్టలేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. మరి ఇక్కడ చూడండి నేను ఒక ప్లేట్ మీద వేసుకున్నాను. చిన్నగా ఉన్నప్పుడు మురుకులు చేయాలి అని అంటే ఏం చేసేవాళ్ళం, జలిగంట కానీ చిన్న ప్లేట్ కానీ తీసుకుని దాని మీద చక్కగా ఒత్తేసుకునే వాళ్ళం ముందుగానే. ఆ తర్వాత అది తీసేసి ఉల్టాగా వేసేస్తే వేడి నూనెలో చక్కగా కాలిపోతుంది. ఫినిష్ ఇలా. సో రెడీగా పెట్టేసుకుంటే వెంటనే అత్తిగానే ఇది అందులో వేసేస్తే ఫాస్ట్గా కాలిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాం మన రిబ్బన్ పకోడాని. మంచి క్రంచిగా, సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎక్కువ సాల్ట్ ఉంటే బాగుండదు, ఎందుకంటే మనకి ఇవి డైరెక్ట్గా ఉత్తగానే తింటాం కాబట్టి టూ మచ్ సాల్ట్ అస్సలు వద్దు. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఎక్కువగా ఇలా స్నాక్స్ తింటూ ఉంటాం కదా, మరి ఎక్కువగా సాల్ట్ తింటే మంచిది కాదు. మంచి మింట్ ఫ్లేవర్ వస్తుంది, కొంచెం స్పైసీగా ఉంది, మరీ ఎక్కువ స్పైసీ లేదు, కానీ చాలా 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 బాగుంది. మరి చూసారు కదా మన సింపుల్ అయిన మింట్ ఫ్లేవర్ కలిగిన అంటే మన పుదీనా రిబ్బన్ పకోడా. బటర్ వేస్తే ఇంకా అద్దరిపోతాయి. పుదీనా రిబ్బన్ పకోడా తయారు చేయి విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, అలాగే ఆమ్చూర్ పొడి, కొద్దిగా సాల్ట్ మరియు తగినంత పుదీనా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్ బియ్యం పిండి, అలాగే ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని మరికొంచెం సాల్ట్ వేసుకుని అలాగే 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ బటర్ వేసుకుని క్రంబుల్ గా అయ్యేంత వరకు
బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో పుదీనా మిక్స్చర్ వేసుకుని, కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసుకుని గట్టిగా తడుపుకుని మురుకులో గొట్టంలో పెట్టుకుని చూపించిన విధానమైన బిళ్ళ తీసుకుని ఒత్తుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక వెజిటబుల్ ని యాడ్ చేసి మనం ఒక చక్కటి మిక్స్చర్ చేయబోతున్నాము. అది కూడా బెండకాయ సేవ్ మిక్స్చర్. దీంట్లో పెట్టేసి మనం ఒత్తుకుందాం. కొంచెం వేడిగా ఉండనియండి నూనెని. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే సన్నగా చాప్ చేసాము. అలాగే విడివిడిగా రావాలి. బెండకాయ మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫాస్ట్గా మనకి బూందీ, అలాగే సేవ్, అలాగే బెండకాయ అన్నీ ఫ్రై చేసేసుకున్నాం ఒకటేసారి. మరి అన్నీ రెడీగా అయిపోయాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకుని సింపుల్గా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసేసి ఇందులో ఈ సేవ్ని మాత్రాన మనం కొద్దిగా ముక్కలు చేసేసుకుందాము. సేవ్ మిక్స్చర్ రెడీ. పైన లైట్గా ఒక క్యాష్యూ పెట్టేయండి. ఇప్పుడు మీరు ఈ డిష్ని పిల్లలకి ఇవ్వండి. ఎందుకు తినరో చూడండి. గబా గబా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ అడిగి తినేస్తారు.